సార్లు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రం నాకు లోబడదు, ఏమాత్రము లోబడ నేను. కాగా శరీరం స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేను. దేవుని ఆత్మ మీలో నివసించున్నాయల్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాదు. ప్రార్థన పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభువ, ఘనమైన గొప్ప నామానికి ఎలా చెల్లిస్తున్నాం దేవా. ప్రభువ, ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచామంటే అది కేవలం నీకు తప్ప. దేవా ప్రభువ, వచ్చిన ప్రతి వారితో మీరు వాక్యం ద్వారా మాట్లాడారు దేవా. వాక్యం ద్వారా స్వస్థపరచండి. వాక్యం వివరించిన నాకు నా నోటిని మొత్తి ప్రభా మీరే మీ స్వరం వినిపించండి. మీ పరిశుద్ధ రక్తం నా మీద ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరచండి. మీకే మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ పౌలు రెండు భాగాలుగా విభజిస్తున్నారు. ఒకళ్ళు శరీరానుసారులు, రెండో వాళ్ళు ఆత్మానుసారులు, ఇంకా మూడో జన్మ అనేది ఇక్కడ లేదన్న. అయితే శరీరానుసారులు చాలామంది మారు మనసు పొందుతారు. మారు మనసు పొంది ఆ లోకాన్ని వాళ్ళు విడిచిపెట్టలేరన్న. లోకం వాళ్ళతో కూడా తీసుకొస్తారు. ఉదాహరణకి చాలామంది మారు మనసు పొందామని చెప్పుకున్న వాళ్ళ వేష భాషలో మాటల్లో మార్పున్నారు. వాళ్ళు చర్చిలోకి వచ్చినా కానీ లోకాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. ఏం కూరలు, వంటలు, లేకపోతే రకరకాల లోక సంబంధమైన విషయాలు, ఏమి తిందామా, ఏం త్రాగుదామా, లేకపోతే చీరల గురించి మాట్లాడతారు, బంగారం గురించి మాట్లాడతారు, రకరకాల ఫ్యాషన్స్ గురించి లోకాన్ని తీసుకొస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా శరీరానుసారులు వాళ్ళు లోకం వాళ్ళతో ఉంటుంది అన్నమాట, కలిసిపోయి. లోకం నుండి బయటికి రాలేరు. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఏమంటాడు, మిమ్మల్ని నేను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాను, మీరు ప్రత్యేకంగా ఉండండి, పరిశుద్ధ జనముగా, యాజక సమూహంగా ఉండటానికి మిమ్మల్ని నేను గద్ద రెక్కల మీద మోసుకొచ్చానంట. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే నరుల పట్ల, మనుషుల పట్ల ఆత్మ సమానమైన వ్యక్తులుగా మారాలి. అందుకని ఆయన మొట్టమొదటి ప్రయత్నంగా ధర్మశాస్త్రం అని మోషేకి ఇచ్చి విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఇచ్చి వాటిని గైకొన్నవాడు ఆత్మ సంబంధి అని చెప్పాడన్నమాట. కాబట్టి అయితే వాళ్ళెవ్వరు కూడా వాటన్నిటిని కూడా పాటించలేకపోతారు. కాబట్టి దేవుడు మరి భూమి పుట్టక ముందే ఉన్న కొట్టి ప్రణాళికను బట్టి క్రీస్తు ప్రభుని లోకంలోకి పంపించాడు. దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు క్షింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించు. కాబట్టి మనం శరీర సంబంధంగానే చనిపోతే మనం ఎన్ని చర్చిలకు వెళ్ళినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా కానీ శరీర సంబంధంగానే మనం చనిపోతాం. కాబట్టి క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. కాబట్టి మనం చనిపోయే సమయానికి మనలో క్రీస్తుతో మనం చనిపోవాలి. క్రీస్తు మనలో ఉండాలి.
ఆయన ఆత్మ మనలో ఉండాలి. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాదు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సంగతులు భిన్నంగా ఉంటాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వాక్యంలో మరి దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికతో భూమి మీదకి వచ్చాడు. నేను చనిపోతాను, నేను మరణం అవుతాను అని చెప్తాడు. చదవండి 16వ అధ్యాయం 22వ వాక్యం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగును, అది నీకెన్నడూ కలుగుదని గద్దింపసాగాడు. ఆయన అంతకుముందు వాక్యంలో ఆయన ఏం చెప్తున్నాడు? మనిషి కుమారుడు చనిపోయే జన్మవుతుంది. 21వ వాక్యం చదవండి. అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టి. పేతురు ఏమంటాడు? అది నీకు దూరమగును గాక అని ఏదో ఒక ప్రవచనం చెప్పినట్టు యేసు ప్రభుకి చెప్తాడు. యేసు ప్రభు దేనికి వచ్చాడు? చనిపోవటానికే వచ్చాడు. మరి మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడని చెప్తాడు. నేను మరి చనిపోవుటకు నాకు అధికారం ఉంది, తిరిగి లేచుటకు నాకు అధికారం తండ్రి వలన అనుగ్రహించబడిందని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తాడు. అయితే ఇక్కడ ఒక పేతురు శరీర సంబంధిలాగా మరి చూస్తున్నాడు యేసు ప్రభు. అంతకుముందే ఏమంటాడు? నేనెవరని అనుకుంటున్నారంటే నువ్వు దేవుని కుమారుడు అని పేతురు అంటాడు. ఇది పరలోకం నుండి నీకు అనుగ్రహించబడింది ఈ ఆలోచన అని యేసు ప్రభు మెచ్చుకుంటాడు. మళ్ళీ వెంటనే క్రిందకు వచ్చేసరికి ఇది నీకు దూరం అగునుగా అంటాడు. అంటే ఒక శరీర సంబంధిలాగా మాట్లాడుతాడు. ఒక శరీర సంబంధిలాగా పేతురు మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత గొప్ప బాధ్యత అప్పచెప్తే నీ పేరు పేతురు అనబడుద్ది. మరి పేతురు అనే పదానికి బండని అర్థం, రాయి అని అర్థం. కాబట్టి ఆ రాతి మీద సంఘాన్ని కడతాను అని యేసు ప్రభు చెప్తే మాటలన్నీ కూడా అర్థం చేసుకోకుండా ఇది నీకు దూరం అవునుగా అన్నప్పుడు సాతానాన్ని వెనక్కి పొమ్మని యేసు ప్రభు చెప్తాడు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఒక మరి ఆ ఆలోచనలో మనం కొనసాగుతా ముందుకెళ్తా ఉండాలన్నమాట. కాబట్టి శరీర సంబంధమైన అవసరాలకి మినిమం టైము, మినిమం ఆలోచనలో మనం ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడు కూడా యేసు ప్రభు చెప్తాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించకూడదు. అన్ని జనులు ఆ విధంగా చింతిస్తారు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుమని చెప్తాడంట. కాబట్టి మనలో ఏముంది అనేది మనం పరీక్ష చేసుకోవాలి ఎప్పటికప్పుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యంలో కొరింథీయులకు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. చాలామంది కూడా ఈరోజులో ఏ విధంగా మోసగించబడుతున్నారంటే సంఘ సభ్యులకి వాళ్ళకి పిలవాలి, మైక్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, చర్చిలో ప్రాధాన్యత ఇవ్వకపోతే వాళ్ళు అలిగి ఇంకో సంఘానికి వెళ్తారు. ఆ సంఘ
నాయకుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి అధికమైన ప్రాధాన్యత ఇచ్చి ఫలానా ఆయన వాక్యం చెప్తాడు, ఫలానా ఆయన ప్రార్థన చేస్తాడు, ఫలానా ఆయన నడిపిస్తాడు. వాళ్ళ యొక్క రికార్డ్ ఏం చూడకుండా, స్పిరిచువల్ రికార్డ్ ఏం చూడకుండా వాక్యం చెప్పు భయపడిపోతాడు. మారు మనసు పొంది 2 వారాలు కూడా కాదురా ధైర్యంగా చెప్పి. కాబట్టి అన్ని లోక సంబంధం వాళ్ళు ఏం చేస్తారు, ఇక సంఘాన్ని మంచి సంఘాన్ని మానేసి ఈ యొక్క ప్రాస్పరిటీ గాస్పల్ లాంటి సంఘాలకి పోయి, ప్రాస్పరిటీ గాస్పల్కి సంఘానికి ఎవరు సంఘం పిలిస్తే ఆడికి ఫస్ట్ ప్రయారిటీ వచ్చి కూర్చుంటారు, అధ్యక్షుడిని చేస్తారు, వాళ్ళని రకరకాలుగా సన్మానిస్తారు, వాళ్ళ పుట్టిదనం వీళ్ళు చేస్తారు. కాబట్టి ఆ విధంగా ఆత్మలన్నీ దోచుకొని పడుతున్నాయి. ఈ రోజుల్లో మంచి మంచి విశ్వాసం గల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అవుతారు. కాబట్టి అన్నిటికంటే మనకు ముఖ్యం ఏంటి, యేసు ప్రభు యొక్క రాజ్యం మనకి ముఖ్యమని. దేవుడు మనకి తగిన కాలంలో మనకి అధికారము, మనకి స్థితి ఇచ్చే వాడుకునే దేవుడై ఉన్నాడు. ఉదాహరణకి మోషే జీవితం మనం చూసినట్లయితే అడవిలోకి వెళ్ళిపోయాడంతా మర్చిపోయాడు. ఐగుప్తు వైభవం, ఐగుప్తు ధనం, వెనక అదంతా కూడా మర్చిపోయాడు, ఆ విలాసం, ఆ భోగాలన్నీ. అయితే ఒకరోజు దేవుడే ఆయన కోసం దిగొచ్చి మండుతున్న పొదలాగా అక్కడ 1 రోజు కాదు 2 రోజులు కాదు, మోషే వచ్చి చూసి అక్కడికి వచ్చేదాకా అక్కడ పొదలాగా మండుతూ ఉన్నాడు. సరే, అది విచిత్రంగా ఉందని మోషే దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు నీ చెప్పులు విడుగు, ఇది పరిశుద్ధ స్థలం, నేను నా పేరు మరి ఆయన పరిచయం చేసుకొని, దేవుడు నేను మీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు యాకోబు దేవుడిని దేవుడే ఇంట్రొడ్యూస్ చేసుకొని, నువ్వు నా పని అవుతుంది, దానికి వెళ్ళాలి, ఇశ్రాయేలీల్ని నువ్వు విడిపించాలి అని చెప్తాడు. అంత పెద్ద గొప్ప పని అది, మామూలు పని కాదు. అంతకు ముందున్న ప్రిన్స్, యువరాజు కంటే ఇది ఎక్కువ. ఇప్పుడు ప్రపంచంలో ఏ చట్టం రాసినా మోషే ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఉండాల్సిందే. అది ఫ్రాన్స్ కానీ ఇండియా ఐపీసీ కూడా అంతా ఈ కాండాలు, వ్యభిచారానికి సంబంధించిన చట్టాలన్నీ కూడా వాళ్ళు ఎంత మార్చి పేరు పెట్టుకుని భారత శిక్షా స్మృతి అనేది పేరు పెట్టుకున్నారు, ఇండియన్ పేర్లు. వాళ్ళు ఎన్ని చేసినా మోషే ధర్మశాస్త్రంలో మాటలే దాంట్లో మనకి కనపడతాయి చట్టం. ఒక్క ఇండియా కాదు, అమెరికా ఏంది, ఇంగ్లాండ్ ఏంది, అన్ని చోట్ల మోషే ధర్మం. కాబట్టి అంతకు ముందున్న ఐగుప్తు యువరాజు అయితే మమ్మీ అయిపోయేవాడు, మహా గొప్పగా ఉంటే మమ్మీగా ఉండేవాడు ఎక్కడో గుహలో. కానీ మనుషుల మధ్య ఒక చట్టంలాగా మోషేని దేవుడు చేశాడంటే, మోషే ఏమన్నా అడిగాడా, నన్ను వాడుకో, నన్ను మరి పరిచర్యగా వాడుకో, నేను రెడీగా ఉన్నానని ఏమన్నా, నేను నోటి మాంద్యం ఎలా ఉండి నేను రాలేనంటాడు. ఒకసారి ఏమంటాడు, ఇశ్రాయేలీల్ని నడిపించడానికి నేను ఏమాత్రపు వాడినా అంటాడు. ఎందుకంటే ఆ సంగతి తెలుసు మోషేకి. ఎన్నిసార్లు రాళ్ళేసి కొట్టారు, తర్వాత కొట్టబోయారు. కాబట్టి వాళ్ళు నడిపించడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవాలనే ఉద్దేశం ఆయనకుంటే ఆయనే మనల్ని కదిలిచ్చి మనం లాగి మనల్ని వాడుకుంటాం. అంతేగాని మనం పోయి నన్ను పిలవలేదు, నేను లెక్క చేయలేదు, నేనంటే లెక్క లేదు అని మనం ఎన్నాడు కూడా అనుకోకూడదు. పాతగుంటూరులో ఏ మీటింగ్ జరిగినా నేను భోజనం టయానికి వెళ్తాను. ఎందుకంటే పిలిచి అక్కడ చెప్తే వాక్యం వినేవాళ్ళు ఎవరు లేరు. మనం వెళ్ళినా దండగా భోజనాలు అవుతున్నాయి అని ఉంటే వెనక తాగే బ్యాచ్ ఒకటి ఉంటుంది, రకరకాల 2-3 రకాల గ్రూపులు ఉంటారు. వాళ్ళు అసలు వాక్యం అనేది వినరు. ఉంటే ఒక అరగంట గంట వింటారు. కాబట్టి నన్ను పిలవలేదు, నన్ను అధ్యక్ష స్థానంలో పెట్టలేదు, నా గురించి చెప్పలేదు అనుకుంటే అది గర్వానికి నాశనానికి దారితీస్తుంది. కాబట్టి 2-3 ఉన్న వాక్యం వినే వాళ్ళ దగ్గరికే
మనం వెళ్ళి వాక్యం చెప్తే బాగుంటుంది. కాబట్టి శరీరానుసార్లు ఎప్పుడు కూడా ఘనత, తర్వాత అధికారం ఇది చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు అలుగుతారు. సంఘం పిలవలేదని సంఘం నాయకుడి మీద మనసులో ఇది పెట్టుకొని, గ్రడ్జి పెట్టుకొని సంఘ నాయకుడిని ఎట్ట పడదోయాలని చూస్తూ ఉంటారు. అందువలన మన బాబాయ్ సంఘంలో కూడా నాకు తెలిసి ఇద్దరు పెద్ద పెద్ద గుంపులను తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఒక ఆమె రెడ్డి గారి చెల్లెలు, ఇంకొక ఆయన ఉన్నాడు, పొట్టిగా ఉంటాడు. ఇట్లా 2-3 బ్యాచ్లు నాకు తెలిసింది. కారణం ఏంది? వాళ్ళకి అధికారం ఇట్లా, వాళ్ళకి అధికారం అంటే మెయిన్గా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వేసరికి వాళ్ళు వెళ్ళిపోవాలి. కాబట్టి శరీరానుసార్లు చేసే పనులు అన్నమాట ఇవన్నీ. శరీరానుసార్లు కయ్యను ఉన్నాడు, ఏమనుకున్నాడు, నేను నాది ఎందుకు దేవుడు అంగీకరించలేదని దేవుడి మీద వచ్చింది కోపం, ఏబేలు మీద వచ్చింది. దేవుడి మీద కోపం రాబట్టే ఏమన్నాడు, నేనేమన్నా నా తమ్ముడికి కాపలా వాడినా అని దేవుడితో మాట్లాడే విధానం చూడండి. నేనేమన్నా నా తమ్ముడికి కాపలా వాడినా. కాబట్టి శరీరానుసార్లు శరీర విషయాల మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఏం ఆలోచిస్తారంటే ఈ లోకం తాత్కాలికం, మనం ఈ లోకంలో యాత్రికులం, ప్రయాణికులం. కాబట్టి దేవుడు ఇచ్చినప్పుడే మనకి తీసుకుందాం ఏదైనా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మనలో కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నప్పుడు దేవుడు ఏమాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పట్టుకుని లాక్కు వస్తాడు. మోషేని లాగినట్టు లాక్కు వచ్చి గొప్ప అవకాశాలు ఇచ్చి, ఒక గొప్ప మనుషులు ఎంత మనల్ని మరుగు చేయాలని ప్రయత్నం చేసినా దేవుడు మనల్ని గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. ఏవి సత్యమైనవు, ఏవి మాన్యములైనవు, ఏవి న్యాయమైనవు, ఏవి పవిత్రమైనవు, ఏవి రమ్యమైనవు, ఏవి ఖ్యాతి గలవు, వాటి మీద జ్ఞానం ఉంచు. కాబట్టి ఏవి రమ్యమైనదో, ఏవి మరి ఖ్యాతి గలయో వాటి మీద మనసు పెట్టుకోండి అంటున్నాడు పౌలు. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. మళ్ళీ ఒకసారి చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏమి సత్యమైనవో, ఏవి మాన్యములైనవి, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. కాబట్టి ఆత్మ సంబంధమైన మనిషి అన్నీ కూడా గ్రహించగలరు. శరీర సంబంధమైన మనిషి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచి సిగ్గుపడాల్సిన వాటి అందు అతిశయపడు. పొలిటికల్ లీడర్ ఉన్నారు, పేరేదో ఉంది, ఇటు గోదావరి సైడ్లో భార్యని విడిచిపెట్టాడు, పిల్లల్ని విడిచిపెట్టి ఎవరినో పట్టుకొని తిరుగుతా గర్వంగా చెప్తున్నాడు. టీవీలకి వాటికి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, నాకు మరి నా పిల్లలు నాకు చాలా ముఖ్యం, నేను బాగా చూసుకుంటాను. ఏం చూసుకుంటాను, రెండో వ్యక్తితో ఊళ్ళో తిరుగుతాడు. పిల్లల్ని ఏం చూస్తాడు? పిల్లలకి మీద ఏమైనా గౌరవం ఉంటుందా? పిల్లలకు కావాల్సింది డబ్బులా? సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడతా ఉంటారు ఈ లోకంలో. శరీర సంబంధం
పాస్టర్లు కూడా అంతే చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయాల్లో వస్తే పాస్టర్కి ఎవరన్నా ఉంటే వాళ్ళ పక్షాన ఒక గ్రూప్ చేస్తూ ఉంటారు స్త్రీలు. చేరి ఆమెతో మాట్లాడటం, ఆమెని కొద్దిగా బాగా చూడటం, ప్రాధాన్యత ఇవ్వటం, అమ్మగారు అనటం. అట్లాంటి సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడే రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఒక బిషప్ వేశ్యాగృహంలో దొరికాడు, చీరాల, ఆయన పేరు ఏదో ఏఎల్స్ బిషప్ చీరాల. మళ్ళీ బిషప్లని ఎందుకు పెట్టుకుంటారు నాకు తెలియదు. అసలు అది పిచ్చి వచ్చిందో లేకపోతే వాళ్ళు ఎదుటోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారో తెలియదు. అయితే దాని గురించి పెద్ద పేపర్లో వార్తలు, టీవీలో వార్తలు వచ్చినాయి. అంత దాకా వెళ్ళింది. అది వెళ్ళినాక ఆయన సస్పెండ్ చేశారు ప్రెజర్ని బట్టి. ప్రెసిడెంట్ ఆయన ఏదో నేరం చేసేయడానికి కాదు, ఆయన గ్రూపే, ఆయన కూడా అందరూ ఒకటే గ్రూపు, ఒకటే మైండ్. వస్తే ఒక బస్సు మీద చాలామంది ఆడవాళ్ళు వచ్చారు. కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంటే చాలామంది వచ్చి ఆ పాస్టర్ గారిని తీయడానికి వెళ్ళేది, అది ఇదని పెద్ద స్లోగన్లు చెప్తున్నారు. ఎంత సిగ్గులేని పని అది. అలా క్రైస్తవులైనా కాబట్టి అంత్యకాలంలో సిగ్గు పడాల్సిన విషయాల్లో అసహ్యపడతా. అందువలన వీళ్ళంతా కూడా ఎవరు శరీర సంబంధులు అన్నమాట, ఆత్మ సంబంధులు. మరి పశ్చాత్తాపడి ఏదైనా తప్పు చేస్తే దిగిపోతారు, నేను యోగ్యుడిని కాదని. కాబట్టి మరి ఆ రోజుల్లో అట్లాంటి దినాల్లో మనం ఉన్నాం అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యంలో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. కాబట్టి మనం ఎప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. విశ్వాసి అయిన వాళ్ళు చెయ్యవలసిన ముఖ్యమైన పని ఏంటంటే మనం పరీక్షించుకోవాలి. నేను కొత్తగా జన్మించాను, అలాంటి లక్షణాలు నాలో ఉన్నాయి. నాలో ఏమి దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయి, దేవుని దుఃఖపరిచేవి ఏమున్నాయి నాలో అని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. సాతాను మనల్ని ఎప్పుడు కూడా గుడ్డితనంలోకి తీసుకెళ్తుంది. నువ్వు బాగానే ఉన్నావు, బాగానే ప్రార్థన చేస్తున్నావు, బాగానే సంఘాలు నడిపిస్తున్నావు, బాగానే ఉన్నావు అని సాతాను మనం మోసం చేస్తూ ఉంటుంది. అయితే అంతరంగం మనకు తెలుసు, నాకు తెలుసు, నా మనసులో ఏముంటుంది, దేవుడికి తెలుసు, సాతానికి పెద్దగా తెలియదు. కొంతవరకు 50-50 తెలుసు. ఎందుకంటే విశ్వాసుల రహస్యాలని దేవుడు పూర్తిగా సాతానికి తెలియజేయడం. కాబట్టి రహస్యాలు ఏదో సొంతమనే ఉంటాయి ఇథియోపియా. కాబట్టి విశ్వాసి హృదయంలో పూర్తిగా ఉన్నది దేవుడికి తెలుసు, కానీ సాతానికి కొంతవరకే తెలుసు. ఉదాహరణకి మనం అశ్లీలమైన టీవీలో చూస్తున్నాం, సాతాను కొంతవరకు కనిపెట్టగలరు. మేఘాలు ఉంటే వర్షం వచ్చుద్ది అన్నట్టు, వీడికి కొద్దిగా ఈ పిచ్చి ఉంది అని కనిపెట్టగలరు. కానీ హృదయంలో ఉన్న పూర్తి సారాంశం దేవుడికి మాత్రమే తెలుసు. అట్లా చూసినా కానీ ఒకడు పశ్చాత్తాపడతాడు, ప్రభు అట్లా చూడకుండా చేయండి. కాబట్టి ఇదంతా పూర్తి హృదయం దేవుడికి తెలుసు, కానీ సాతానికి మానవుడి పూర్తి హృదయం సాతానికి తెలియదు. అయితే అబద్ధం వాడితే నీ గురించి నాకు తెలుసు, ఏం తెలియదు, కొంతవరకే తెలుసు. కాబట్టి ఆ విధంగా మరి దేవుడికే అన్నీ తెలుసు. మనం తిరిగి జన్మిస్తేనే కానీ పర్వత రాజ్యం చేయాలి. రేపు ఇదే వాక్యం మీద ఆదివారం రేపు ప్రసంగం చేయాలనుకున్నాను. 5 బాప్తిసం తీసుకున్నారు ఈ పాత వ్యక్తులు. వాళ్ళు ఏమనుకుంటారు, బహుశా ఇంకా మనం పరలోకం వెళ్ళినట్టు
తిరిగి జన్మ అది ఒక స్టెప్ అన్నమాట ఓర్క దేవునికి. అంతేగాని బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎందుకంటే మనం అపోస్తల కార్యం 8వ అధ్యాయం మనం చూస్తే గాడ్డివాడైన సీమోను బాప్తిసం తీసుకుంటాడు. పెద్దోళ్ళు ఇస్తారు ఆయనకి బాప్తిసం. ఫిలిప్పు లాంటి వాళ్ళు బాప్తిసం ఇస్తారు ఆయన. బాప్తిసం ఇచ్చిన తర్వాత యేసు ప్రభు శిష్యులు మళ్ళీ ఆయన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు కొంత మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. అప్పుడు ఈయనేమంటాడు, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరిని మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అప్పుడు అందుకు పేతురును ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందు అని తలంచుకున్నందున ఈ వెండి నీతో కూడా నశించుని గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అందువలన మరి అతనికి బాప్తిసం ఇచ్చింది ఎవరు? 12వ వాక్యం మనం చూస్తే 13. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసు క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలను బాప్తిసము పొందిది. అప్పుడు సీమోను కూడా బాప్తిసం పొంది ఫిలిప్పు ఎడబాయకుండా సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి విశ్రాంతి. బహుశా ఇతను కూడా ఫిలిప్పే బాప్తిసం ఇచ్చి ఉంటాడు. కాబట్టి ఫిలిప్ అంటే మరి దేవుని శిష్యుడు, దేవునికి దగ్గరగా ఉన్న అపోస్తలుడు. అయితే నుండి లోకం అంతే ఉంది, శరీరానుసారమైన మనసు అంతే ఉంది. పేతురు యోహాను వస్తే వాళ్ళకు కూడా తెలియలా. వారు ఇతరులకి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకోవటం చూసి ఈయనేం చేశాడు, తొందరపడిపోయాడు, టెన్షన్లో ఉన్నాడు. ఎంతకాలం మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చి డబ్బులు ఇస్తే తొందరగా మనం సంపాదించుకోవచ్చు అని మరి ఆ దొంగ డబ్బులన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి నాకు డబ్బులు తీసుకొని పరిశుద్ధాత్మ ఏమంటే ఎంతో శాపం మరి పేతురు పెట్టినట్లు నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీవు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచనను క్షమించ. కాబట్టి శరీరానుసారులు మారు మనసు పొందిన, బాప్తిసం పొందిన ఆ శరీర సంబంధమైన క్రియలు బయటకు వస్తా ఉంటాయి. కాబట్టి అవి మనం గమనించుకోవాలి. మనకి దేవుడు ఇచ్చింది చాలా గొప్పదనే ఉంటుంది. మనకి ఎప్పుడు మనం చదువుకుంటాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం అనుకుంటా. తొమ్మిది 2వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక. ఇందుని గూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం నాకు గోచరము కాలేదు. అయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ బయలుపరిచి దేవుడు నమ్ముకున్న బిడ్డలకి సుమారుగా హృదయంలో దేవుడు నమూనాలు చూపెడతా ఉంటాడు. పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది. మనకి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో పరలోక రాజ్యం 12 గుమ్మములు ఎట్లా ఉంటుంది, తర్వాత అక్కడ జీవనది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ మరి
సంవత్సరానికి ఒకసారి అక్కడున్న చెట్లు మరి ఫలాలు ఇస్తుంది. ఇదంతా వివరణ ఉంది కాబట్టి దాని మీద మనం మనసు పెట్టినప్పుడు పరలోక రాజ్యం యొక్క నమూనా మనకి ఉంది. మనం ఎక్కడికి పోతున్నాము, ఎట్లా జీవిస్తాము అనేది దేవుడు మన హృదయం మనకైతే అవి ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు మన కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని కీర్తనలో 31వ కీర్తనలో కూడా ఉందన్నమాట. కాబట్టి ఆత్మానుసారులు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుంటారు. దేవుడు మనకి ఈ లోకంలో కష్టాలు వచ్చినా దేవుడు ఎప్పుడు కూడా మనకి వెల్త్ ప్రామిస్ చేయాలి, లేకపోతే మనకి హ్యాపీ లైఫ్ ప్రామిస్ చేయాలి, లేకపోతే మంచి పొజిషన్లో దేవుడు మనకి ప్రామిస్ చేయాలి. దేవుడు ప్రామిస్ చేసింది ఏంటంటే పరలోక రాజ్యం మనకి ప్రామిస్ చేశాడు. మరి ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయిలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము గొప్పది. కాబట్టి దేవుడు మరి ఆత్మ సంబంధమైన విషయాలు చివరిగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం మనం చూసుకొని ముగించు.